క్యాతరపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల గురించి మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమందర్ అంటే బాల్క సుమందర్ విజయం సాధించబోతున్నారా? డెఫినెట్గా విజయం సాధించినాం ఆల్రెడీ. ఎందుకంటే 22 స్థానాల్లో 14 మేము గెలిచినాం, కాంగ్రెస్ 7 గెలిచింది. విజయం మేము ఎప్పుడో సాధించినాం. టెక్నికల్గా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సింది ఉంది. దాన్ని జరగకుండా వివేక్ గారు అడ్డం పడుతూ ఉన్నారు. గడిచిన 51 రోజులు కానిస్తలేరు. ఫిబ్రవరి 16, 17వ తేదీలో ఎన్నిక ఉంటే వాయిదా వేయించారు, గొడవలు చేయించారు. మా మీద ఎన్నికల విషయంలో కొంత కాంగ్రెస్ ధీమా ఉంది, మేమే మున్సిపల్ చైర్మన్ గెలుస్తామని చెప్పి ధీమా అంటున్నారు. అంటే 22లో 14 మేము గెలిచిన తర్వాత 7 వాళ్ళు గెలిచినాక వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? అంటే ఇదే ప్రలోభాలకు తెరలేపుతూ గతంలో నుండి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా మా వాళ్ళు చెక్కు చెదరకుండా గట్టిగా ఉన్నారు, ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. డెఫినెట్గా ఇవాళ ఎన్నిక సజావుగా జరిగితే మేము చైర్మన్ వైస్ చైర్మన్ అవుతాం. అంటే అక్కడ క్యాతనపల్లిలో పోలీసుల హడావుడి ఉంది, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇక పోలీసులు అంటే ఇప్పుడు ఇదంతా ఇంద్రమ్మ రాజ్యం కాదు, పోలీసు రాజ్యమే, రేవంత్ రాజ్యం ఇది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలే, రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది. సో కాబట్టి పోలీసులను పెద్ద ఎత్తున మోహరించి ఏదో చేయాలనేటటువంటి కుట్రలు డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సుమన్ వైఖరి కారణంగా సుమన్ కొంత రెచ్చగొట్టడం కారణంగానే క్యాతనపల్లి గొడవలు జరిని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సుమన్ 2 ఏళ్ల నుంచి రెచ్చగొట్టింది, మొన్న రెచ్చగొట్టిండా? ఎందుకు రెచ్చగొట్టిండు? సుమన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? సుమన్ రెచ్చగొట్టిండా? పోలీసులు సుమన్ రెచ్చగొట్టిరా? వివేక్ సుమన్ను రెచ్చగొట్టిండా? నిజంగానే మేము రెచ్చిపోయేది ఉంటే 2 ఏళ్ల నుంచి ఎందుకు రెచ్చిపోలే? ఇక్కడ ప్రజా తీర్పు 22 వార్డులలో 14 మేము గెలిచినాక 7 మీరు గెలిచి మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానిపోతే నా ప్లేస్లో సంపత్ భాయ్ నువ్వు ఉంటే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది కదా. అయినప్పటికీ మేమే ఓపికతో ఉన్నాం. మా మీదనే లాఠీ చార్జ్ అయింది, మా మీదనే రాళ్ళదాడి. బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరబోతున్న ధీమా ఉంది మీకు. నువ్వు వివేక్ ఏం చేయించిండో చెప్పనిస్తలే నువ్వు సంపదన్న. మా మీదనే లాఠీ చార్జ్ చేయించిండు వివేక్, మా మీదనే రాళ్ళదాడి చేయించిండు. మా 25 మంది మీదనే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని 16 రోజులు జైళ్ళల్లో ఉంచిండు. సో ఇవాళ దాడులకు కానీ గొడవలకు కానీ అన్నిటికీ కారణం మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేం కాదు. ఇవాళకి కూడా నేను TV9 ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, మీరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్, వెలుగు V6 ఎంప్లాయీస్ కాకుండా అధికారులు అయితే ఎన్నిక పారదర్శకంగా జరిగేటట్టు చొరవ తీసుకోండి. 1000% 14 మంది మున్నంగా జై తెలంగాణ డెఫినెట్గా. మొత్తానికి బాల్క సుమన్ చాలా ధీమాగా ఉన్నారు, ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్. అధిక బాల్క సుమన్ మాట ఖచ్చితంగా మేము ఆల్రెడీ గెలిచేసాం, ఇవాళ ఎన్నిక ప్రక్రియ సజావుగా కరెక్ట్గానే జరిగి ఉంటే కథం ఇంకా మాదే మున్సిపాలిటీ మాదే అని చెప్పి బాల్క సుమన్ చెప్తున్నారు.